సిబ్బంది స్వచ్ఛంద అలాగే అవేర్నెస్ లేని దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మాకేంటంటే రెడ్ క్రాస్ ఆచరణ చేసిన బ్లడ్ బ్యాంక్ లో డోనార్ అవసరం ఉండదు. ప్రపంచంలో మానవాళికి ఎక్కడ ఏ కష్టం జరిగినా దానిని నివారించడానికి పుట్టినటువంటిది, హ్యూమన్ సఫరింగ్ని అలీవియేట్ చేయడానికి పుట్టినటువంటి సంస్థ. క్యాన్సర్కు సంబంధించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఒక గొప్ప ఖ్యాతి ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్కు సంబంధించి రెడ్ క్రాస్ని ఒక బ్రాండ్ సంస్థగా చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అత్యాధునికమైన క్యాన్సర్ వైద్యాన్ని అందచేద్దామని నేను ప్రపోజల్ చేయడము, అదేవిధంగా మేము కాకినాడలో మొన్న ఆగస్టు 15న ఒక అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని నిర్వహించడానికి కానీ రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆ ఉద్దేశంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ వాకథాన్ని నిర్వహించడం నేను హృదయపూర్వకంగా మన జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గడిచిన చాలా సంవత్సరాల నుంచి భారతదేశం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక రకమైనటువంటి జబ్బుల్ని ఇవన్నిటిని కూడా జయించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. దాంట్లో క్యాన్సర్ అనే మహమ్మారిని జయించడానికి చాలా శ్రమ పడుతుంది. ఇంకా అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇంకా టైం పడుతుందేమో, మేబీ సమ్ మోర్ టైం, జయించడానికి సమ్ మోర్ టైం పడుతుంది. కానీ అంత రీచ్ అయ్యే వరకు ఏదైతే మన చేతుల్లో ఉండే చిన్న చిన్న విషయాలను మనం గుర్తుపెట్టుకొని అవేర్నెస్ కనుక పెంచుకొని ఎటువంటి క్యాన్సర్ బారిన పడతాం, ఎందువలన పడతాము, దాంట్లో వస్తున్నటువంటి సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అవి ముందుగానే గ్రహించి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే చాలా వరకు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, బ్యాలెన్స్ డైట్ అనేది చాలా తక్కువగా పాటిస్తున్నాము. సో ఇది మరీ ముఖ్యంగా టీనేజ్లోనే ఒబిసిటీ ఎక్కువ అవుతుంది. ఒబిసిటీ వల్ల చాలా మిగతా జబ్బులు వస్తున్నప్పటికీ క్యాన్సర్ కూడా ఒక కారణం అవుతుంది. అదేవిధంగా స్మోకింగ్ సంబంధించి అంటే భయం కలిగించే విషయం ఏంటంటే పిల్లల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ మధ్య అదొక ఫ్యాషన్గా చూసుకొని స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. సో అంత తక్కువ ఏజ్లోనే మీరు స్టార్ట్ చేస్తే 30-35 ఇయర్స్కి వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ప్యాక్ ఇయర్స్ అంటారు. సో ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి మీరు తాగుతున్నట్టు ఇంకా ఖచ్చితంగా క్యాన్సర్కి ఎక్కువగా బారిన పడే అవకాశం ఉంది. సో అది ఒకటి, అది కంట్రోల్ చేసుకునేది. అదేవిధంగా ఆల్కహాల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే దానివల్ల కూడా క్యాన్సర్ బారిన పడవచ్చు. ఇట్లా అనేక రకమైనటువంటివి మనం కంట్రోల్ చేసుకునే విషయాలు ఉన్నాయి. అదే విజ్ఞప్తి చేస్తున్నాం. స్క్రీనింగ్ కోసం రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. ఇంటింటికి వెళ్ళి సర్వేలు నిర్వహిస్తున్నాము. క్యాన్సర్స్ మీరు ఎక్కడ క్యాన్సర్ బయటపడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్పారు క్యాన్సర్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, సర్జికల్ కానీ, కీమో కానీ, రకరకాల ట్రీట్మెంట్ ఈ క్యాన్సర్ తగ్గట్టు, స్టేజ్కి తగ్గట్టు మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే చాలా వరకు అవేర్నెస్ వల్ల కానీ, ప్రివెన్షన్ వల్ల కానీ, మిగతా కలిసికట్టుగా అందరూ చేసినటువంటి ఎఫర్ట్స్ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావడం వల్ల చాలా వరకు మనం ఎయిడ్స్ అనే మహమ్మారి నుంచి చాలా వరకు బయటపడటం చాలా తక్కువ. అనుమాన భూతాన్ని కూడా మీరు బయట పెట్టచ్చు. ఎందుకంటే ఒకసారి అనుమానం స్టార్ట్ అయిందంటే దాన్ని మిమ్మల్ని అది దహించి వేస్తుంది. సో దానికని లక్షణాలు ఉంటే ఖచ్చితంగా చూపించుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. దాంట్లో వైద్య సిబ్బందితో పాటు రెడ్ క్రాస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇట్లా అందరూ ముందుకు వచ్చి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం అందరం కూడా బయటపడే విధంగా చర్యలు తీసుకుంటామని.
ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి, 2 rows లో వెళ్ళండి అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమం కోసం ఒక వాకథాన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రోజు రోజుకి క్యాన్సర్ కేసులు మన రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. సో దాంట్లో భాగంగానే క్యాన్సర్ మహమ్మారి మీద ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్లో అర్లీ స్క్రీనింగ్, డిటెక్షన్ వల్ల మనము చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనము ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎంస్ ద్వారా చాలా వరకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తున్నాము. మనకు ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏముందంటే, అలా గుర్తించిన తర్వాత ఏదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎటువంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి తిరుపతి జిల్లాలో కూడా స్విమ్స్తో పాటు స్వీకార్ వాళ్ళు అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ముందు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనీసం బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే, ఒకవేళ ఏమీ లేకపోతే మంచిది, ఏదన్నా ఉన్నా కూడా అర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం వాటికి ఏదైతే అర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 గుర్తించినట్టయితే వాటికి ఖచ్చితంగా 100% రికవరీ కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కన్సూమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ మధ్య వాటి వల్ల మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నిటిని తగ్గించినట్టయితే, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మంచిగా చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్కి సంబంధించి. అలాంటివి మనం ముందుగానే గుర్తించి దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము అర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరితో పాటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్ లైక్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా, అదేవిధంగా ఆల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక టీమ్గా వర్క్ చేసుకొని మనము చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ.